పార్లమెంటులో పొగబాబులతో అలజడి రేపిన కేసులో ముమ్మర విచారణ కొనసాగుతోంది. మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులతో వారికి సంబంధాలు ఉన్నట్లుగా విచారణ అధికారులు భావిస్తున్నారు. ఇద్దరిని స్పెషల్ సెల్ పోలీసులకు అప్పగించారు. అనుమానితులను మహేష్, కైలాష్లుగా గుర్తించారు. వారి పూర్వాపరాలపై ఆరా తీస్తున్నారు. పార్లమెంటులో పొగ బాంబులతో అలజడి రేపిన కేసులో ముమ్మర విచారణ కొనసాగుతోంది. మరో ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులతో వారికి సంబంధాలు ఉన్నట్లుగా విచారణ అధికారులు భావిస్తున్నారు. ఇద్దరిని స్పెషల్ సెల్ పోలీసులకు అప్పగించారు. అనుమానితుల్ని మహేష్, కైలాష్లుగా గుర్తించారు. అయితే వారి పూర్వాపరాలపై ఆరా తీస్తున్నారు. పార్లమెంటు కలర్ స్మోక్ ఘటనలో సూత్రధారి లలిత్ జూ అరెస్ట్ అయ్యాడు. కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. లలిత్ జూ కోల్కతాకు చెందిన ఓ ఉపాధ్యాయుడని విచారణలో తేలింది. ఘటన జరిగిన రోజు పోలీసులకు చిక్కకుండా బస్సులో రాజస్థాన్లోని నాగౌర్ వెళ్లిపోయాడు. తన కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకొని జూ తిరిగొచ్చి లొంగిపోయాడు. పార్లమెంటు గేటు బయట నీలం, ఆమోల్ షిండే కలర్ స్మోక్ విడుదల చేసిన సమయంలో లలిత్ జూ మొబైల్లో వీడియో తీశాడు. ఆ వీడియోను కోల్కతాకు చెందిన నీలాక్ష్ ఐష్కి పంపినట్లు పోలీసులు గుర్తించారు. కోల్కతాలో ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న నీలాక్ష్ ఐష్ను ప్రశ్నించేందుకు ఇప్పటికే ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. నిందితుల వద్ద ప్రధాని మిస్సింగ్తో పాటు కనిపెట్టిన వారిని స్విస్ బ్యాంక్ నుంచి నగదు బహుమతి అంటూ ప్రకటన అనే పాంప్లెట్ను గుర్తించారు. రైతుల ఆందోళనలు, మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో దేశం దృష్టిని ఆకట్టుకునేలా పార్లమెంటుపై దాడికి పథక రచన చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంటులో పొగ బాంబులతో అలజడి రేపిన కేసులో ముమ్మర విచారణ కొనసాగుతోంది. మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులతో వారికి సంబంధాలు ఉన్నట్లుగా విచారణ అధికారులు భావిస్తున్నారు. ఇద్దరిని స్పెషల్ సెల్ పోలీసులకు అప్పగించారు. అనుమానితుల్ని మహేష్, కైలాష్లుగా గుర్తించారు. వారి పూర్వాపరాలపై ఆరా తీస్తున్నారు. ఇక పార్లమెంటు కలర్ స్మోక్ ఘటనలో వెలుగు చూసిన కొత్త విషయాల గురించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇక ఇప్పటికే నిన్న నలుగురు నిందితులను పట్యాల కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో 7 రోజుల పోలీస్ కస్టడీ విధించారు. ఇక నిన్న రాత్రే ఈ పార్లమెంటుపై దాడికి వ్యూహరచన చేసిన అత్యంత కీలక సూత్రధారి లలిత్ మోహన్ ఝా పోలీసులకు వచ్చి లొంగిపోయారు. కర్తవ్య పథ్లో ఉన్న పోలీస్ స్టేషన్లో వచ్చి మొత్తం దీనికి సంబంధించి కూడా మొత్తం డీటెయిల్గా వివరణ ఇచ్చిన నేపథ్యంలో అతను అదుపులోకి తీసుకుని స్పెషల్ పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తోంది. ఉదయం మరొక ఇద్దరు అనుమానితులను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. మహేష్, కైలాష్. మహేష్ లలిత్ జాకు అత్యంత సన్నిహితుడిగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే అతని ఫోటో కూడా రిలీజ్ చేసినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఈ బాంబు దాడి అంటే స్మోక్ బాంబు దాడికి సంబంధించి కూడా లలిత్ జా
గత సంవత్సర కాలం నుంచి కూడా దీనిపై ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక సోషల్ మీడియా వేదికగా అంటే భగత్ సింగ్ అనే ఫేస్బుక్ సోషల్ మీడియా వేదిక అకౌంట్ ద్వారా వీరందరూ కూడా పరిచయం అయ్యారు. పరిచయమైన నేపథ్యంలో వీరందరూ కూడా పలుమార్లు అంటే లలిత్ జా మొత్తం అందరితో సాగర్ శర్మ కానీ, విక్కీ శర్మ, నీలం దేవి, అలాగే అమోల్ షిండే వీరందరితో కూడా పలుమార్లు మనోరంజన్ వీరందరితో కూడా పలుమార్లు సమావేశమై వారందరినీ కూడా మోటివేట్ చేసి పార్లమెంట్లో దాడికి పొరగల్పే విధంగా అంటే దాడి చేసే విధంగా కూడా ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేశారు. ఏదైతే ఆ రోజు దాడి చేశారో దాడి చేసే రోజు ఉదయం 9 గంటలకు మహదేవ్ రోడ్లోని ఈ ప్రతాప్ సింహ కర్ణాటక సంబంధించిన ప్రతాప్ సింహ సంబంధించిన పిఏ నుంచి పాస్ తీసుకుని ఇటు మనోరంజన్, సాగర్ శర్మ ఇద్దరు కూడా పార్లమెంట్ లోపలికి ప్రవేశించారు. అంటే ముందుగానే సిద్ధం చేసుకున్న షూస్ను స్పెషల్గా ఏదైతే ఆ స్మోక్ గన్ ఏదైతే స్మోక్ గొట్టం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వెళ్లేందుకు కూడా ముందుగా షూస్ను కూడా సిద్ధం చేశారు. దాని ప్రకారం ప్లాన్ ప్రకారమే అవి తయారు చేయించారు. వారిద్దరు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ స్మోక్ బాంబును ప్రయోగించారు. తర్వాత బయట ఇటు అమోల్ షిండే అలాగే ఇటు నీలం ఇద్దరు కూడా ప్రయోగించారు. ఇక వారిద్దరూ స్మోక్ బాంబును ప్రయోగించే క్రమంలో లలిత్ జా అలాగే విక్కీ శర్మ ఇద్దరు కూడా ఫేస్బుక్ లైవ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే వీరిద్దరిని పోలీసులు పట్టుకున్నారో వారిద్దరు పరారైపోయారు. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత గురుగాంలో విక్కీ శర్మను అదుపులో తీసుకున్నారు. తర్వాత ఇక ఢిల్లీ నుంచి నేరుగా ఇటు లలిత్ జా రాజస్థాన్ పారిపోయి అక్కడ మరో వారిద్దరి స్నేహితులతో అంటే ముందుగానే వారికి ఏదైతే సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారో వారిద్దరి స్నేహితులతో రాజస్థాన్లో ఒక హోటల్లో బస్ చేశారు. తర్వాత తన గురించి పోలీసులు వెతుకుతున్నారని సమాచారం తెలుసుకున్న తర్వాత తాను మళ్ళీ అక్కడి నుంచి బస్సులో రిటర్న్ వచ్చి ఢిల్లీలోని కర్తవ్యపత్తులోని పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయిన తర్వాత మొత్తం కొన్ని కీలక విషయాలను అయితే లలిత్ జా నుంచి సేకరించారు. తర్వాత ఈ రోజు మరో ఇద్దరు అనుమానితులను కూడా మహేష్ అలాగే కైలాష్ ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. ఈ లలిత్ జా కలకత్తాకు చెందిన వ్యక్తి, ఒక ఉపాధ్యాయుడు కూడా. అయితే ఇతను గతంలో ఏదైతే ఫోటో దిగారు అక్కడ ఇటు రాజేష్ శుక్లా టీఎంసీ లీడర్తో ఒక ఫోటో దిగారు. సర్వసాధారణంగా బయట ఒక లీడర్ వచ్చినప్పుడు అందరూ కలిసి ఫోటోలు దిగుతూ ఉంటారు. అయితే ఈ టీఎంసీ లీడర్కు అలాగే ఈ లలిత్ జాకు కూడా సంబంధం ఉందనేది ఇటు అధికార ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇటు బీజేపీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే అంటే కొత్త పేర్లు అయితే బయటకు వినిపిస్తున్నాయి. ఇటు మహేష్ అలాగే కైలాష్ వీరిద్దరు కూడా లలిత్ జాతో సంబంధాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. లలిత్ జా ఇక్కడ కలకత్తాలో ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. అంటే ఇప్పటి వరకు ఇచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఒక ప్రణాళిక ప్రకారమే వీరు దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. పలుమార్లు లలిత్ జా ఈ నిందితులు అందరితో కూడా సమావేశమయ్యారు. అయితే మరింత లోతైన విచారణ చేసేందుకు పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేసి 15 రోజులు కస్టడీ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో 7 రోజులు మాత్రమే పోలీస్ కస్టడీ ఇచ్చారు. ఇటు నీలం కానీ, సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే వీరు నలుగురు ప్రజెంట్ పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఇటు విక్కీ శర్మ అతని భార్యను కూడా పోలీసులు అదుపులో తీసుకుని వారిని సపరేట్గా విచారిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఇక ఫైనల్గా కీలక సూత్రధారు కూడా నిన్న లలిత్ జా లొంగిపోవడంతో అతని నుంచి పలు కీలక విషయాలు అయితే రాబట్టినట్టు తెలుస్తుంది. ఇక పోలీసులు వెతుకుతారని తెలిసి తాను లొంగిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక పార్లమెంట్ గేట్ బయట అమోల్ షిండే అలాగే కలర్ స్మోక్ ఇటు నీలం కూడా కలర్ స్మోక్ సంబంధించి బాంబును ప్రయోగించారు. ఇక వీడియోను కోల్కతాకు చెందిన నీలాక్ష అనే ఐష్కు పంపినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఏదైతే ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ వీడియోను షూట్ చేయాలని ప్రయత్నించిన లలిత్ జా ఆ వీడియోను కలకత్తాకు చెందిన ఒక వ్యక్తికి నీలాక్ష ఐష్కు పంపించినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఇది ఐష్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న నీలాక్ష ఐసు ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. నీలాక్షను ప్రశ్నించేందుకు ఇప్పటికే ఢిల్లీ నుంచి పోలీసులు కలకత్తాకు చేరుకున్నట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు కస్టడీలో ఉన్న 6 నిందితులను స్పెషల్ పోలీసులు కూడా వీరందరినీ ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక వారందరినీ కూడా అలాగే నిందితుల్ని ముంబై, మైసూర్ అలాగే అనేక ప్రాంతాల్లో వీరందరూ కూడా కలుసుకున్న తర్వాత ఒక పథకం ప్రకారమే ఈ దాడికి పాల్పడ్డానికి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పాంప్లెట్ ఒక కరపత్రాన్ని కూడా లోపలికి తీసుకువెళ్ళి మోడీని ఉద్దేశించి దాంట్లో కొన్ని మ్యాటర్ కూడా రాసినట్టు తెలుస్తుంది. అంటే మోడీ ప్రధానంగా ఇటు నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు, అవినీతి కార్యక్రమాలకు ఎక్కువ పాల్పడుతున్నారనేది ప్రధానంగా వారు ఆరోపిస్తున్నట్టుగా కూడా ఉంది. అంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అనేది పట్టించుకోకుండా ప్రతిపక్ష పార్టీల విమర్శలకు అంటే ఇబ్బందులు గురి చేసే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు. దేశంలో ఉన్న ప్రజలను బాగును వదిలేశారు, పట్టించుకోవడం లేదనేది ప్రధానంగా ఎవరైతే విచారణ చేస్తున్నారో వారందరూ కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అంటే వీరు కేవలం నిరుద్యోగం గురించి మాత్రమే వీరు అటెన్షన్ క్రియేట్ చేసుకునేందుకు
ప్రభుత్వం దృష్టిలో పడేందుకు ఈ కార్యక్రమాలకు పాల్పడ్డారా, లేకపోతే ఏదైనా ఉగ్రవాద సంస్థతో వీరికి సంబంధాలు ఉన్నాయనేది లోతైన విచారణ చేసేందుకు కూడా వీరు 15 రోజుల కస్టడీ కోరిన నేపథ్యంలో పటియాల కోర్టు 7 రోజుల కస్టడీ మాత్రమే ఇచ్చింది. వారు ఇక్కడి నుంచి తర్వాత ముంబై, అలాగే చండీగఢ్, కోల్కతా, లక్నో వెళ్ళి విచారణ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు. ఇక లలిత్ కోల్కతాకు చెందిన వ్యక్తి కాబట్టి ఏదైతే ముందుగా వీడియో పంపించారో నీలాక్ష ఐషానిస్ వ్యక్తికి అక్కడ వెళ్ళి అతను కూడా విచారిస్తున్నారు. మొత్తంగా ఎవరెవరికి ఎవరితో సంబంధాలు ఉన్నాయనే దానిపై కూడా మొత్తం విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక పొద్దున ఈరోజు ఏదైతే మరో ఇద్దరిని అనుమానితులను అదుపులో తీసుకున్నారో మహేష్, అలాగే కైలాష్, వారికి సంబంధించి కానీ ఇటు లలిత్ జాకు సంబంధించి కానీ వీరందరికీ అంటే మొత్తం ఈ టీం సభ్యులు ఎంతమంది ఉన్నారు అనే దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. స్పెషల్ టీం, ఢిల్లీ స్పెషల్ సెల్ టీం ఏదైతే ఉందో అది సపరేట్గా అందరినీ ఒక్కొక్కరిని విడివిడిగా విచారిస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంకెవరెవరు ఈ దీంట్లో వీరితో లింకప్ అయి ఉన్నారనే దానిపై కూడా విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే కోల్కతాకు ఒక టీం వెళ్ళి ఆ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న కైలాష్ ఐష్ను కూడా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పొద్దున ఈరోజు ఎవరినైతే అదుపులో తీసుకున్నారో అనుమానితులను వారిద్దరిని కూడా విచారిస్తున్నారు. ఇక లలిత్ జాకు వీరిద్దరూ ఉన్న అనుమానితులకు ఇటు స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఐష్కు సంబంధం ఏంటి అనే దానిపై కూడా ప్రధానంగా విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏదైతే టీఎంసీ లీడర్ రాజేష్ శుక్లాతో ఫోటో దిగాడో లలిత్ జా, వారిద్దరికి ఉన్న రిలేషన్ ఏంటి, కేవలం అక్కడ ఫోటోకు మాత్రమే దిగారా, వారిద్దరికి ఏమైనా పర్సనల్ వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయా అనే దానిపై కూడా విచారణ కొనసాగుతుంది. ఇక దీనిపైనే గత 3 రోజులు కూడా పార్లమెంట్లో చర్చ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇటు రాజ్యసభలో టీఎంసీ లీడర్ డెరెక్ ఒబ్రాయన్ను సస్పెండ్ చేశారు శీతాకాల సమావేశాలు మొత్తం. తర్వాత ఇటు లోక్సభలో కూడా 13 మంది లోక్సభ ఎంపీలను అందరినీ కూడా కాంగ్రెస్ కానీ తృణమూల్ కాంగ్రెస్ ఇతర పార్టీలకు సంబంధించిన మొత్తం ఎంపీలందరినీ 13 మంది ఎంపీలను ఈ శీతాకాల సమావేశాలు మొత్తం సస్పెండ్ చేశారు. అయితే ఇటు ఉద్ధవ్ బాల్ ఠాక్రే శివసేన పార్టీకి సంబంధించిన ప్రియాంక చతుర్వేది కూడా 267 కింద నోటీస్ ఇచ్చారు. దీనిపై చర్యలు దీనిపై ఇది ప్రశ్నోత్తరాలు దీనిపై విచారణ అంటే ఈ ప్రశ్నోత్తరాల సమయం కేటాయించి దీనిపై చర్చించాలి లోక్సభలో అనేది ప్రధానంగా చతుర్వేది అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఉభయ సభల్లో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలి, దీనిపై మాట్లాడాలి అనేది అందరూ పట్టుబడుతున్న పరిస్థితి నెలకొంది. అంటే అఖిలపక్ష సమావేశంలో ఈ దాడి జరిగిన రోజే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. స్పీకర్ ఏర్పాటు చేసి వారందరూ కూడా దాడి జరిగిన విధానాన్ని దీనిపై ఒక ఎంక్వైరీ చేసాము, విచారణ కమిటీ విచారిస్తోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేశాము, వారందరూ విచారణ చేస్తున్నారు. అసలు దీనికి గల కారణాలు అనేది తెలిసిన తర్వాత నేను వివరిస్తానంటూ కూడా స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. కానీ దీనిపై విచారణ కాకుండా ముందుగానే దీనిపై చర్చ చేపట్టాలి, దీనిపై వివరణ అనేది కేంద్ర హోంమంత్రి ఇవ్వాలనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కానీ దీనిపై విచారణ జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది అనే దానిపై తెలిసిన తర్వాత వివరణ అనేది ఇస్తామంటూ కూడా ఓం బిర్లా తెలిపారు. కానీ ఈలోపై ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయనేది కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. కానీ దీనిపై విచారణ చేపట్టాలనేది ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం ఇటు రాజ్యసభ, లోక్సభకు సంబంధించి 14 మంది పార్లమెంటు సభ్యులను ఈ శీతాకాల సమావేశాల్లో సెషన్ అంతా కూడా సస్పెండ్ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలను కూడా ఆరోపణ చేస్తున్నాయి. ఈ రోజు కూడా దీనిపైనే చర్చ చేపట్టాలంటూ కూడా విపక్ష పార్టీలు నోటీసులు అయితే ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. థాంక్యూ శివ.